ఇందులో మనం ఫైబ్రోమియాలజీ అంటే ఏంటి, దాంట్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయో చెప్తాను. ఈ ఫైబ్రోమియాలజీలో ఉన్న పేషెంట్స్ ఏంటంటే బాడీ మొత్తం పెయిన్స్ చెప్తా ఉంటారు. అయితే ఒకసారి వచ్చినప్పుడు నెక్ పెయిన్ అంటారు, ఇంకోసారి వచ్చినప్పుడు లో బ్యాక్ పెయిన్, 2 కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి, తలనొప్పి వస్తూ ఉంది, నిద్ర సరిగ్గా రావట్లేదు, చిన్నదానికే టెన్షన్ పడ్డము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఈజీ ఫెటిగబిలిటీ, చిన్న పని చేసినా కానీ అలసిపోతారు, చిన్న పని చేసినా పెయిన్ ఎక్కువ అవుతుందని చెప్తారు. నార్మల్ వాళ్ళు అదే పని చేస్తే పెయిన్ రాదు, కానీ వీళ్ళు చేయడం వల్ల పెయిన్ వస్తుంది. అంటే ఇంక్రీజ్ సెన్సిటివిటీ టు పెయిన్ ఉంటుంది. అలోడైనియా, నార్మల్గా మనకి ఏదన్నా గట్టిగా పట్టుకుంటే నొప్పి అనిపించింది, వీళ్ళకి నొప్పిలాగా ఫీల్ అవుతారు. వీళ్ళలో ఎన్ని టెస్ట్ చేసినా, బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఎక్స్రేస్ కావచ్చు, లేదంటే ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు, ఏం చేసినా కానీ ఆన్సర్ ఏం రాదు. అన్ని టెస్టులు నార్మల్ ఉంటాయి, పేషెంట్ మాత్రం పెయిన్ 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 అంటుంటారు. సో దీన్నే మనం ఫైబ్రోమియాలజీగా అనుకుంటాం. స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి, యాంగ్జైటీ, ఈ విధంగా మెంటల్ కూడా ఎక్కువ ఆలోచిస్తారు. సో ఇవే కాకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ముఖ్యంగా ట్రీట్మెంట్ ఏముంటుందంటే కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అవి వాడుకోవడం. మెడిసిన్స్తో పాటు పాజిటివ్గా ఆలోచించడము, నెగిటివ్ ఆలోచన తగ్గించి కరెక్ట్ టైంకి నిద్రపోవడము, 3 పూట్ల తినడం, గ్రేడెడ్ ఎక్సర్సైజ్, ఎంత పని చేసుకుంటే పెయిన్ రాదో అంతే చేసుకోవడము, ఈ కెఫీన్ అంటే కాఫీ అట్లాంటివి తగ్గించుకోవడము, రెగ్యులర్గా డాక్టర్తో ఫాలోఅప్ ఉంటే స్లోగా తగ్గే అవకాశం ఉంటుంది.